మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్ కు టీమిండియా జట్టు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో దుబాయ్ కి కూడా చేరుకుంది. అయితే జట్టు సెలక్షన్ విషయాల్లో కొన్ని తప్పులున్నాయని పలు మాజీలు సైతం వ్యాఖ్యానించారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ టీంలో ఎంపిక చేయడమే కాక వైస్ కెప్టెన్స్ కూడా ఇవ్వడంతో సంజు శాంసన్ ఆడేది అనుమానంగా మారింది. ఈ క్రమంలో మాజీ దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ తాజాగా సంజు శాంసన్ గురించి మాట్లాడారు. 2024లో శాంసన్ అద్భుతంగా రాణించాడు. 43.6 సగటుతో 436 పరుగులు, 180 స్ట్రైక్ రేట్తో 3 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ కూడా సాధించాడు. అంతేకాదు ఓపెనర్ గా ఎక్కువ పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న కేరళ క్రికెట్ లీగ్ లో కూడా ఈ వికెట్ కీపర్ కొచ్చి బ్లూ టైగర్స్ తరపున తన చివరి 4 ఇన్నింగ్స్లలో 121, 89, 62 మరియు 83 పరుగులు చేశాడు. దీంతో అతడి ఫామ్ అద్భుతంగా ఉందని మరోసారి నిరూపించాడు. అలాంటి ప్లేయర్ ని పక్కన కూర్చోపెట్టకూడదు అని గవాస్కర్ చెప్పుకొచ్చారు. ఇక కేపీఎల్లో సంజు ప్రదర్శన చూసిన తర్వాత గవాస్కర్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఏ సెలక్షన్ కమిటీకైనా ఇద్దరు సమర్థులైన బ్యాటర్లు ఉండటం పెద్ద తలనొప్పి. పైగా సంజు శాంసన్ లాంటి వ్యక్తి 3వ స్థానాల్లో బ్యాటింగ్ చేయగలడని, అవసరమైతే ఫినిషర్ గా కూడా 6వ స్థానంలోకి దిగి ఆడగలడని ఆయన స్పష్టం చేశారు. దీంతో సంజు శాంసన్ ఖచ్చితంగా జట్టులో ఉండాల్సిందే అని చెప్పుకొచ్చారు. ఇక గిల్ కూడా ఇంగ్లాండ్ సిరీస్ లో అద్భుతంగా ఆడాడు. అందువల్ల గిల్ కూడా జట్టుకు బాగా ఉపయోగపడతారు అని గవాస్కర్ పేర్కొన్నారు.